should obey to God. ఏ పరిస్థితులను సరే మీరు దేవునికి లోబడాలనుకో ఆటోమేటిక్ పిల్లలు ఏమవుతారు? దేవునికి లోబడతారు. You will be obedient to God, then God definitely bless you guys and bless your children. ఆ దీవెనలు తరతరాలుగా ఉంటాయి. So ప్రియమైన దేవుని సంగమా, the first blessing for your son comes the obedience to God by John and Shine. So today is the first step, 1 year. There are many years. మళ్ళీ ఫస్ట్ ఇయర్ లో ఏమంత ప్రాబ్లం రాకపోవచ్చు, హెల్త్ ఇష్యూ, సంథింగ్ ఎల్స్. బట్ ఆఫ్టర్ లేటర్ ఆన్ ద బాయ్ గ్రోస్. ఆ బేబీ గ్రో అవుతున్నప్పుడు ఎవరికి జాయ్ రావాలి తెలుసా? దేవునికి జాయ్ రావాలా, పేరెంట్స్ కి రావాలా, ఫ్యామిలీ మెంబర్స్ కి, నేబర్స్ కి, ఫ్రెండ్స్ కి, అందరికి ఒక జాయ్ రావాలా ఆ బిడ్డ వల్ల. ఆ బిడ్డ గ్రో అవుతున్న కొద్దీ దేవుడు తాను ఏ విధంగా మంచి నేచర్ బట్టి ఆ జాయ్ అనేది చుట్టుపక్కల రావాలా. అందరూ అనుకుంటారు పిల్లలకు ఇప్పటి నుంచి ప్లాన్ చేస్తూ ఉంటారు కదా, మంచి కాలేజ్, మంచి స్కూల్ వేయాలి, మంచి భవిష్యత్తు ఇవ్వాలి, ఆ తర్వాత సేవింగ్స్ చేస్తూ ఉంటారు. వీరన్నిటికంటే ముఖ్యం ఏంటంటే ఏం తెలుసా? దేవుని దీవెనలు, దేవుని ఆశీర్వాదాలు ఆ బిడ్డ మీద ఉన్నట్లయితే దట్ ఈస్ ద వన్ మోస్ట్ ప్రాపర్టీ యూఆర్ గివింగ్. ఎంత ప్రాపర్టీ ఎంత విలువ ఇస్తున్నావు అంటే అది ఎవరు ఆ బిడ్డ నుంచి లాక్కోలేరు, ఎవరు ఆ బిడ్డ నుంచి తీసుకోలేరు. ఐసాక్ ఒక బ్లెస్సింగ్, ఐసాక్ ఒక ప్రాస్పెరిటీ నుంచి వచ్చిందంటే దేవుడు దీవించాడు కాబట్టి ఎవరు ఆయన నుంచి తీసుకోలేకపోయారు, దొంగలించలేకపోయారు. ఈరోజు చాలా మంది చదివినప్పుడు ఆ చదువుకి గురవుతున్నారు, సూసైడ్ గురవుతున్నారు. చాలా మంది వాళ్ళు చదివి వదిలిపెట్టి వేరే జాబ్ చేస్తా ఉన్నారు. బట్ నో, ఐరన్ లారెన్స్ ఆ సిచ్యువేషన్ కి రాడు. మీ నిజంగా దేవుని యొక్క దీవెన ఆ బిడ్డ మీద కుమరించినారు అనుకోండి, no one can grab the blessings of iron laurens. సో ప్రియ దేవుని సంగమా, ఈ సాయంకాల సమయంలో పేరెంట్స్ would be parents, parent your child in a good way. So first you obey to God. మీరు దేవునికి లోబడండి. దేవునికి లోబడితే దేవుడు ఏం చేస్తాడు? మీ బిడ్డలని దీవించి ఆశీర్వదిస్తాడు. ఆ దీవెనలో చిరకాలం ఎవరు దొంగలించలేరు, ఎవరు ఆపలేరు, ఎవరు స్వార్థం కోసం మనం నాశనము చేయలేరు. హల్లెలూయా. సో టుడే ఐరన్ లారెన్స్ is going to be blessed by God. దేవుడు ఆ బిడ్డను ఉన్నత శిఖరాలకి తీసుకెళ్తాడు. God is going to bless him abundantly. And ఏ విధంగా అంటే ఆయన ఇతరులకు బ్లెస్సింగ్ గా ఉంటాడు. ఆయన ఇతరులకు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉంటాడు. ఆయన చూసి ఇతరులు సంతోషిస్తారు, ఆనందిస్తారు. హల్లెలూయా. సో ఇట్స్ a great responsibility. Parents, John and Shiny, you have struggled for the first birthday, but this is not the real struggle. ఇది కష్టం కాదు. అప్పుడు ఓకే, ఫైనాన్స్ ఓకే, ఫైన్, ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్, later you can clear or next month you can get. But the main struggle is growing your child in godly way. నీ బిడ్డను దేవుని మార్గంలో గ్రో చేయడం ఇస్ వెరీ డిఫికల్ట్. మీరు అన్ని ఇయర్స్ ఇప్పుడు రేపు ఏమైతుందో తెలియదు. సో లోకరీతిగా మనం పేరెంటింగ్ చేస్తే పేరెంట్స్ ఏమైనా చెప్పగలరా? నా బిడ్డ చెడు దారిలో పోవడం గ్యారంటీ ఇవ్వగలరా? నా బిడ్డ మంచిగా వెళ్తాడు, ఏ ఇబ్బంది కష్టం లేకుండా, ఎవరైనా టార్చర్ చేయకుండా, ఏ చెడ్డ గురి కాకుండా మంచిగా వెళ్తాడు గ్యారంటీ ఇవ్వగలరా? నో వన్. గ్యారంటీ ఇవ్వచ్చు. ఒక్కసారి చెడ్డ వార్త విన్నాక ఆ తల్లిదండ్రులు ఏమంటారు? కుమిలిపోయి బాధపడతారు. బట్ కానీ దేవుని బిడ్డలు ఉంటారు. ఎవరైతే మీ బిడ్డలను పరిశుద్ధమైన మార్గంలో గ్రోత్ చేస్తారో, దేవుని ఇంట్రడ్యూస్ చేస్తారో, దేవుని దీవెనలు ఆయన మీద కుమ్మరిస్తారో, వాళ్ళకి మాత్రం నా కుమారుడు విక్టోరియస్, బికాస్ దేవుని దీవెన నా కుమారుడి మీద ఉన్నాయి, దేవుని హస్తము నా కుమారుడి మీద ఉంది. సో డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఇన్ క్రైస్ట్, the obedience of John and Shiny lead Lawrence
I am Lawrence in a good way, in a success way, victorious way, and God blessings forever and ever. దేవుడి కొద్ది మాటలు మన మధ్యలో మిక్కిలిగా బహుగా దీవించి ఆశించుగాక. Jesus bless you all and Jesus bless I am and Lawrence.